ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ శుభోదయం. కెనడాలో 2 రోజుల నుంచి మంచు పడుతుందండి. ఈ మంచును చూసినప్పటి నుంచి మన ఫ్రెండ్స్కి ఎలా చూపించాలి, మంచుతో న్యాచురల్ శివలింగాన్ని ఎలా చేయాలని మనసు ఆరాటపడిపోతుందండి. ఇక ఆగలేక శివలింగాన్ని చేసేసాం. అసలు దేవుణ్ణి చేస్తే పంచామృతాలతో అభిషేకం చేయాలి, కానీ ఇక్కడ అమృత బిందువులే మన శివయ్య మీద పడుతున్నాయి. అసలు శివయ్యను చూడటానికి ఎవరు వచ్చారనుకుంటున్నారో? మంచునే దుప్పటిగా కప్పుకున్న భూదేవి, ఉదయించటానికి సిద్ధమవుతున్న సూర్యభగవానుడు, 0 డిగ్రీలలో విహరిస్తున్న వాయుదేవుడు, ఏ నిమిషంలో శివయ్యను తాకుదామా అని ఆరాటపడుతున్న మబ్బులు వచ్చేసాయండి. చూడండి ఎంత బాగున్నారు మన శివయ్యలు. ఇంకా ఎందుకు ఆలస్యం, రండి అందరం కలిసి శివయ్యకు పూజ చేసుకుందాం రండి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ. అసలే ఈరోజు కార్తీక పౌర్ణమి, అందున శివయ్య మన దగ్గరికే వచ్చేసాడు, మన ఇంటికే వచ్చేసాడు. చూసారా ఎంత అదృష్టం. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలండి.